జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని జిల్లా కలెక్టర్ డిఎస్పీ ఆదేశాలతో పట్టణ టౌన్ హాల్లో హుజూర్ నగర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శాంతి సంఘం కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా డిఎస్పీ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. డిఎస్పీ మాట్లాడుతూ వినాయకుడి నిమజ్జనాలు మరియు ముత్యాలమ్మ జాతరను శాంతియుతంగా జరుపుకోవాలని, అందరూ ఒకరికొకరు సహకరించుకోవాలని అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, ఫైర్ శాఖ, కరెంటు డిపార్ట్మెంట్ శాఖ మరియు ఇతర శాఖలైనా కూడా అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేసి వినాయకుడి నిమజ్జనాలను, ముత్యాలమ్మ జాతరను శాంతియుతంగా చేసుకోవాలని కోరిన కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి కోరినారు. ఎక్కడా ఎటువంటి ఘర్షణకు తావు లేకుండా శాంతియుతంగా క్రమశిక్షణతో భక్తి శ్రద్ధలతో నిమజ్జనాలను, ముత్యాలమ్మ జాతరను జరుపుకోవాలని అన్ని డిపార్ట్మెంట్లు ప్రజలకు, రాజకీయ నాయకులు అందరూ సహకరించాలని కోరారు. గొడవలు చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దయచేసి అందరూ సహకరించండి. ఈ సమావేశంలో అన్ని మండలాల ఎంఆర్ఓలు, అధికారులు, సిఐ శరమందరాజు, అన్ని మండలాల ఎస్ఐలు, అన్ని మండలాల ఏఎస్ఐలు, అన్ని మండలాల ఎంఆర్ఓలు, గవర్నమెంట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, కరెంట్ డిపార్ట్మెంట్, ఏఈ హుజూర్ నగర్ వైఎస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు మరియు నిమజ్జన కమిటీ సభ్యులు, పట్టణ పెద్దలు పాల్గొన్నారు. అలాంటి విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి, వాటి మొబిలైజేషన్, వాటి యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా, మనకేమైనా హైవే ఇబ్బంది కలిగిస్తారా, లేకపోతే అక్కడ ఏమైనా జామ్ చేస్తారా, ఇట్లాంటి విగ్రహాలు పోయినప్పుడు ఇది లోకల్ లెవెల్ వాళ్ళు ఎక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తారు అనేది ఎస్ఐలు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలా, డిస్కస్ విత్ కన్సర్న్ డిపార్ట్మెంట్. ఇది వస్తే ఎక్కడ వైర్లు అడ్డం వస్తాయి, ఇది వస్తే ఎక్కడ మనకి ఇబ్బంది కలుగుతుంది. అంతేగాని చేసి వదిలిపెట్టేవాళ్ళు కాదు, ఫాలో అప్ చేయాలి. నీకెన్ని పనులు వస్తుంటే వాళ్ళకు కూడా అన్ని పనులు ఉంటాయి, ఫాలో అప్ చేయాలి. ఫాలో అప్ లో 1-2 సార్లు రిమైండర్ ఇచ్చినా కానీ రెస్పాన్స్ లేకపోతే దాన్ని బ్రింగ్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ అథారిటీ. ఆ తర్వాత నా దగ్గర తీసుకురావాలి. థర్డ్ స్టెప్ లో నెక్స్ట్ లెవెల్ అథారిటీస్ ఇంకేజ్ అటెండ్ అవుతారు 100% కాకుండా మా దృష్టికి తీసుకురావాలి. దాన్ని విల్ బ్రింగ్ ఇట్ టు ద ఎస్పీఎస్ కలెక్టర్ గారు. అంతేగాని దాన్ని మనం వదిలిపెట్టే లాస్ట్ మినిట్ వరకు వదిలిపెట్టేటట్టు ఉండకూడదు. ఎక్కడైనా ఏదైనా అది అలాంటి కోఆర్డినేషన్ మిస్ అయితే చెప్తున్నాం, మిస్ కావద్దనే నేను పోయి సమావేశం మనం పెట్టుకున్నాం. సో దయచేసి అలాంటి విగ్రహాలు ఎన్నున్నాయి, మిగతా అన్నీ కూడా 5 feet 6 feet 7 feet పెద్ద ప్రాబ్లం ఉండదు, నార్మల్గా పోతాయి వస్తాయి. మనకి ఇక ఇమెన్షన్ దగ్గర క్రేన్స్ ఉన్న కాడ ప్రాబ్లం లేదు, లేని చోట మనకి హ్యూమన్ లాస్ అనేది అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు ఈ ఆల్కహాల్ ఎఫెక్ట్ ఉంటుంది, దాని పిల్లలు కొద్దిగా ఉద్యోగాలతో పోయే వాళ్ళు ఉంటారు. సో అక్కడ మనకి ఇప్పుడు లైటింగ్ అనుకున్నాము, ట్రాన్స్పోర్టేషన్ అనుకున్నాము, దెన్ మన ట్రైన్స్ అనుకున్నాము. ఆ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ స్విమ్మర్స్ కూడా. దయచేసి ఫిషరీస్ వేడి గారికి నేను కూడా మాట్లాడతాను, మీరు కూడా లోకల్ లెవెల్లో తహసీల్దార్ గారు కానీ ఎస్ఐ గారు కానీ దయచేసి మీరు కూడా ఒకసారి కాంటాక్ట్ చేసి స్విమ్మర్స్ని మొబిలైజ్ చేసి పెట్టుకోవాలా. మొన్న చూసా మనం ఫ్లడ్ ఎక్కడ దొరుకుతుంది ముందు అనుకోకపోతే లాస్ట్ మినిట్లో మీకు కష్టం అవుతుంది. ఏదన్నా లాండ్ ఆర్డర్ సమస్య వచ్చినప్పుడు ఎస్ఎస్ఓ అక్కడ ఉన్న మొత్తం కొంచెం ఇంటెలిజెన్స్గా మీరు ముందే చేసుకొని డిఎస్పీ గారికి, నాకు లేకపోతే మీ డిపార్ట్మెంట్ పై లెవెల్ అందరికీ ఈ కమ్యూనికేట్ చేయండి. మేము కూడా మా వంతు దానికి సహకారం చేస్తాం, మీకు ఎట్లా చేయాలనేది. అలాగే తహసీల్దార్ చెప్తున్నాం, బేసిక్ ప్రొవైడ్ ఫెసిలిటీస్ అన్నిటికీ మీరు లీడర్షిప్ తీసుకోండి. దాన్ని ఏమన్నా అక్కడ ఫైనాన్షియల్ ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటాయి, ముడిపడి అంటే క్రెయిన్స్ ఉన్నాయి, క్రెయిన్స్ నేను తేమన్నా ప్రతి ఒక్కరు తప్పదు. అక్కడ క్రెయిన్ కాదు, క్రెయిన్ లేని నడవదు పెద్ద స్టేజ్. అది ఫస్ట్ నేను ఐసెల్ ఇన్స్ట్రక్ట్ తహసీల్దార్తో ఫస్ట్ దాన్ని ఇనిషియేటివ్ తీసుకొని ఎన్ని క్రెయిన్లు అవసరం ఉంటుంది, ఎక్కడ పెట్టాలి మీరు చేసి ఆ క్రెయిన్ మాట్లాడండి. నేను అది కలెక్టర్ గారి నోటీసులో తీసుకొస్తాను. మ్యాండేటరీ కంపల్సరీ అది చేయవలసిందే. క్రెయిన్ లేకుంటే స్టాటిస్టిక్ అవుతుంది. పోయినసారికి ఇప్పటిసారికి తేడా ఒకటి గమనించాలి. మిగతా అన్నీ కామన్గా ఉన్నాయి, అందరం చేసినాము, అంతా ఎక్స్పీరియన్స్ పడుతుంది. బట్ పోయినసారి కొంత కరువు ఉన్నది, కృష్ణానదిలోకి నేను వాటర్ లేవు, అదేదో సింపుల్గా ఎక్కడో వేసేసినాము, ఏం కాదు. బట్ ఇప్పుడు నార్మల్ కాదు, డ్యామ్ నిండింది కాదు, స్టాగ్నేషన్ లేదు. ఇచ్చేంత ఇంతకుముందు ఏమో సరే డ్యామ్ అక్కడ గేట్ క్లోజ్ చేసిండ్రు, వాటర్ అక్కడ ఉన్నాయి, పంట కూడా తొందరగా తీయచ్చు సిమ్మర్. బట్ ఇప్పుడు ఫ్లోయింగ్ ఉంది, 2.5 lakhs క్యూసెక్స్ వాటర్ ఇప్పటికి ఏది పులిసింతల గేట్లు వదిలిపెట్టుకుంది అంటే అక్కడ ఉన్నోడు ఉండడు, కొట్టుకపోతూ ఉంటాడు కింద పట్టు. అది చెప్తున్నా. అందుకనే అసలు ఆ మ్యాటర్ రావద్దు, అంత వరదాకా బ్యారికేడ్ కరెక్ట్గా ఉండాలి. ఒక్కరు పట్టాలి దొరకరు, అంత ఆ భయానికే సగం పోతాడు. అందుకే చాలా ప్రికాషన్గా ఏ ఒక్క అదైనా కూడా అందరు వైఫల్యం అవుతుంది. దయచేసి మనం చాలా కేర్ఫుల్గా మ్యాటర్ ప్రతించున్నాం. మనం ఎలక్షన్ నోటీసులు ఎట్లా చేసినామో సమన్వయంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది కూడా అంతే ఇష్యూగా మన దగ్గర ఒక్కటి కూడా రావద్దు. చిన్న మిషాప్స్ అనేది జరగకూడదు. చక్కటి ప్రణాళిక ఉన్నప్పుడు అందరం సీరియస్గా తీసుకున్నప్పుడు మ్యాటర్ జరగదు. ప్రభుత్వ యంత్రాంగం ఏంటి, మన సమర్థవంతంగా పనిచేయడం అంటే ప్రణాళికంగా ఏదైనా నిర్లక్ష్యం లేకుండా పనిచేయదు.
అది అందరికీ మీరు మీ మండలి లెవెల్లో ఉంది కనుక మనం పోలీసు, రెవెన్యూ అండ్ పంచాయతీరాజ్, మున్సిపాలిటీ అందరం కోఆర్డినేషన్ చేసుకుంటే విత్ అదర్ డిపార్ట్మెంట్స్, ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఫ్రమ్ ఆల్కహాలిక్ కూడా ఎక్కువ మున్సిపల్ చైర్మన్ గారు మరియు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు ఇందాక సార్ చెప్పినట్టు ఆడవాళ్ళు చెప్పినట్టు అన్ని విషయాలు కూడా మీరు మాకు పుర ప్రముఖులు మరియు మండల పార్టీ అందరికీ మా దగ్గర సహకరిస్తే మేము అంతా అన్ని డిపార్ట్మెంట్లను కలిసి ఈ యొక్క ప్రజలను ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.